realize the impact of my participating in this prayer now. బాబా చివరిలో ఇరుచిని మాస్టర్స్ ప్రేయర్ చదవమని చెప్తూ, అంటే బాబా ఇంకా చాలా హీన స్థితి, అనారోగ్య పరిస్థితిలోకి వచ్చేసారు. ఇంకా మంచం మీద ఉండే పరిస్థితిలోకి వచ్చారు. ఆయన లేచి నుంచునేటువంటి శక్తి కూడా ఆయనలో లేనట్టుగా కనిపిస్తూ ఉండేవారు. అయినప్పటికీ ఇరుచిని ఈ ప్రభుస్థితి ప్రేయర్ని చేయమని బాబా చెప్పారు. ఆ ప్రభుస్థితి ప్రేయర్ చేస్తుంటే ఇంకా త్వరితంగా, ఇంకా గబగబా చేయి, ఇంకా గబగబా చేయి, ఇంకా ఆయన నుంచోలేకపోతున్నారు. ఆ విధంగా ఆయన నేను ఈ ప్రభుస్థితి యొక్క ప్రార్థనలో నేను నుంచుని నేను పార్టిసిపేట్ చేస్తున్నానంటే మనం అంతా ఆయన గురించే ప్రభుస్థితి చేస్తున్నాం. అందులో ఆయనే నుంచుని ఆయన ప్రభుస్థితి వింటున్నారు. ఇంకా బాగా, ఇంకా త్వరితంగా చెయ్యని అంటున్నారు. అంటే బాబా అప్పుడు చెప్పారు, నేను ఈ ప్రార్థనలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను, నేను పాల్గొంటున్నాను అంటే దాని ఉద్దేశం ఏంటంటే ముందర రాబోతున్నటువంటి బాబా ప్రేమికుల యొక్క వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ యొక్క అభివృద్ధి గురించే నేను వాళ్ళకి సహాయం చేయాలని నేను కూడా ఈ పార్టిసిపేట్ చేస్తున్నాను అని చెప్తూ, వెన్ ఎనీవన్ రిసైడ్స్ దిస్ ప్రేయర్ he will benefit from my participating in it now. అంచేత ఎప్పుడైనా ఎవరైనా సరే ఈ ప్రభుస్థుతిని ప్రేయర్ చేస్తూ పశ్చాత్తాపడతాను కాదు, బాబా ఒక ప్రభుస్థుతి గురించి చెప్తున్నారు. ప్రభుస్థుతిని ఎప్పుడైనా ఎవరైనా చేస్తున్నట్టయితే నేను అందులో ఇప్పుడు పాల్గొనడం ద్వారా వాళ్ళకి నా సహాయం వాళ్ళకి అందుతూ ఉంటుంది అని బాబా చెప్తున్నారు. అంచేత మనం ప్రభుస్థుతి చేస్తున్నప్పుడు మనం ఎలాగా నుంచుంటాం, కానీ బాబా నుంచోలేని పరిస్థితుల్లో ఆయన నుంచున్నారు. బాబా ఇరుచిని చదవమని చెప్తూ దాన్ని ఇంకా ఫాస్ట్గా చేయని చిటికలు వేస్తున్నారు. ఇంకా ఫాస్ట్ అని. ఎందుకు బాబా అంత ఫాస్ట్గా చేయడం అని చివరి ఇరుచి అంటే, నేను ఈ ప్రభుస్థితిలో పార్టిసిపేట్ చేసి పాల్గొనడం ద్వారా నేను ముందర రాబోయే త్వరకి నా బాబా ప్రేమికులందరికీ కూడా వాళ్ళకి సహాయం అందుతుంది, నా సహాయం అందుతుంది అని బాబా ఇక్కడ చెప్తున్నారు అని చెప్తూ మత్తుల గురించి బాబా ఈ విధంగా చెప్తున్నారు. దీస్ ఆర్ మై డియర్ చిల్డ్రన్. వాళ్ళకి మస్తులకి ఒక భగవంతుడు తప్ప ఇంకేమి ప్రపంచ జ్ఞానం, ప్రపంచ స్పృహలు ఏముండవు, ఒక శరీర కూడా ఉండదు వాళ్ళకి. వాళ్ళు బాబా చెప్తున్నారు, వీళ్ళు నా ప్రియమైనటువంటి పిల్లలు వీళ్ళు, ఈ మస్తులంటే. ఐ లవ్ దీస్ లవర్స్ ఆఫ్ గాడ్. ఈ మస్తులు ఎవరు? భగవత్ ప్రేమికులే. వాళ్ళని నేనేమో చాలా ప్రేమిస్తాను. దే నో నథింగ్ ఆఫ్ ద వరల్డ్. వాళ్ళు ఈ ప్రపంచం గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళ శరీరే స్పృహే లేదు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. అంత చండాలమైన ప్రదేశంలో అయినా కూడా వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళకి ప్రపంచం యొక్క స్పృహ ఉండదు, శరీరం యొక్క స్పృహ కూడా ఉండదు వాళ్ళకి. అందుచేత వీళ్ళు నా ప్రియతమైన పిల్లలు అని చెప్తూ వీళ్ళు నేను చాలా ప్రేమిస్తారు అని వీళ్ళు ఎంత ఆనందంగా ఉంటారంటే అంతర్గతంగాను వాళ్ళకి శరీర అవసరాలు కూడా వాళ్ళకి తెలియవు. అంటే సమయానికి భోజనం చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమి అనిపించవు. ఆల్ ఫర్ దేర్ లవ్ ఆఫ్ గాడ్. అదంతా ఎందుకు అలా ఉంటున్నారు వాళ్ళు అంటే, పరిసర ప్రాంతాలు ఎంత చెడ్డమైనా, ఎంత కంపు కొడుతున్నా వాళ్ళు ఆ కంపులోనే కూర్చుని వాళ్ళు భగవంతుని ప్రేమిస్తూ ఉంటారు. ఎందుకు అంటే వారు శరీర అవసరాలు కూడా వాళ్ళకి లేనటువంటి పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకి అన్నం తిన్నా కూడా, ఏమి పెట్టినా కూడా, తిన్నా కూడా వాళ్ళేమో శరీర అవసరాలకే వాళ్ళు ఇండిఫరెంట్గా వాళ్ళు ఎక్కువ పట్టించుకోరు. ఇంచేత వాళ్ళంతా దేనికి ఈ విధంగా ఉంటున్నారు అంటే వాళ్ళకి భగవంతుడి యొక్క ప్రేమలో మునిగిపోయి ఉంటారు. అందుచేత బాహ్య పరిసరాల యొక్క పరిస్థితి కానీ, వాళ్ళ యొక్క శరీర అవసరాలు కానీ వాళ్ళకి ఏమీ తెలియవు. When the whole world
cries for Maya, lust, greed, etc., and rushes to each other throats for its gratification. మరి సామాన్యమైనటువంటి మానవులు ఎలాగ ఉంటారు? ఈ మొత్తంలో ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు మాయలో మునిగిపోయి ఉంటారు. ఆ మాయలో వాళ్ళకి కామ, క్రోధ, లోభ, మోహమద మత్సర్యాలు తప్ప వాళ్ళకి ఇంకోటి వేరే భగవంతుడి మీద ప్రేమే ఉండదు. వాళ్ళు ఒకళ్ళు గొంతుకులు ఒకళ్ళు పట్టుకొని వాళ్ళ యొక్క సుఖము, సౌఖ్యము, వాళ్ళ యొక్క సంపద ఆనందంగా ఉంటే చాలనేటువంటి పరిస్థితిలో ఉంటారు సామాన్యమైన ప్రజలు. వాళ్ళు ఇంకొక గొంతుకులు పట్టుకుని వాళ్ళేమో ఆనందపడుతూ ఉంటారు. వాడి సంపద కూడా నాకు వచ్చేసేస్తుంది కదా అన్నట్టు ఆనందంలో వాళ్ళు ఉంటారు. దే ఫీల్ హ్యాపీ విత్ బాబా బికాస్ మరి ఈ మస్తులు ఎలా ఉంటారు? వాళ్ళేమో నా యొక్క ప్రేమలో ఎంతో ఆనందంగా ఉంటారు. అండ్ నో హూ బాబా ట్రూలీ ఈజ్. మనకి బాబా నిజంగా భగవంతుడు అన్నటువంటి అనుభవము, అభిప్రాయం లేకపోయినప్పటికీ వాళ్ళకి తెలుస్తోంది, ఈ మస్తులకు తెలుస్తోంది బాబా నిజంగా ఎవరై ఉన్నారు అని వాళ్ళకి తెలుస్తోంది. సంథింగ్ విచ్ యూ విత్ ఎ మియర్లీ హ్యూమన్ ఐ కెనాట్ సీ. నువ్వు కళ్ళకి నేను బాబా అనే కనిపిస్తున్నప్పటికీ నా యొక్క యథార్థమైనటువంటి స్థితి మీరెవరికి తెలియదు, కానీ ఈ మస్తులకి వాళ్ళకి తెలుసు. అంచేతే నేను ఎవరినో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు నా యొక్క పరిధిలో వాళ్ళు ఆనందంగా ఉంటారు. దే హ్యావ్ నో బిలవెడ్ ఎక్సెప్ట్ గాడ్. వాళ్ళకి ప్రీతములు అనే వాళ్ళు ఎవరు లేరు, ఒక్క భగవంతుడే వాళ్ళ యొక్క ప్రీతముడు. అండ్ దే హ్యావ్ నో లాంగింగ్ ఎక్సెప్ట్ ఫర్ గాడ్. భగవంతుడి గురించి తప్పించడమే తప్ప వాళ్ళకి ఇంకొకటి ఏమీ ప్రపంచంలో ఏమీ తెలియదు. దే ఆర్ మై జెమ్స్. వాళ్ళంతా నా ఆణిముత్యాలు అని బాబా చెప్తున్నారు. మస్ట్ వర్క్. బాబా మస్ట్ వర్క్ మరి చేశారు కదా. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అన్కవరింగ్ ద ఒరిజినల్ ప్రైమల్ సోర్స్ విత్ ఇన్ ద ఇండివిజువల్. ఈ మస్తుల వర్క్ అంటే ఏమిటి? ఆయన మస్తు సేవ చేశారంటే అందులో వాళ్ళకున్నటువంటి భగవత్ ప్రేమికుడి యొక్క శక్తిని వాళ్ళల్లో ఆ మూలము వాళ్ళల్లో ఉంది. దానిని నేనేమో వ్యక్తిగతంగా వాళ్ళతో నేను ఆ లెవెల్లో ఉండి వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో నేను కూడా అదే లెవెల్లో ఉంటానన్నారు బాబా. ఇప్పుడు 6వ భూమిక యొక్క మస్తు ఉన్నాడు అనుకోండి, బాబా కూడా 6వ భూమిక యొక్క మానవుడి కింద కనిపిస్తారు వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళు ఏ భూమికలో ఉన్నారో ఆ భూమికలో బాబా వాళ్ళతో పనిచేస్తారు. వాళ్ళకి సహాయాన్ని, వాళ్ళ సత్యాన్ని తెలుసుకునేటువంటి శక్తి వాళ్ళకు ఉంది వ్యక్తిగతంగా. క్రియేటివ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అండ్ ఇట్ ఈస్ ప్యూర్ స్టేట్ ఆఫ్ ది సెల్ఫ్ విత్ ఇన్ ఈచ్. అది వాళ్ళలో ఉన్నటువంటి భగవంతుడైనటువంటి పవిత్రమైన స్థితిని వాళ్ళు ఆనందంతో, వాళ్ళలోనే ఉన్నారనేటువంటి ఆనందంతో వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ సెల్ఫ్ అంటే పరమాత్మ. వాళ్ళలో ఉన్నటువంటి పరమాత్మని వాళ్ళు తెలుసుకుని ఆ పవిత్రమైనటువంటి స్థితిని వాళ్ళు ఒకళ్ళలో ఒకళ్ళు అనుభూతి చెందుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే నన్ను చూస్తారో వాళ్ళ యొక్క ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నేను వాళ్ళకి కనిపిస్తూ ఉంటాను. అంచేత వాళ్ళకి భగవత్ ప్రేమికులు అవడం వల్ల ఆ పరమాత్మ యొక్క రూపాన్ని కూడా వాళ్ళు నాలో చూస్తారు, అందరిలోనూ చూస్తారు వాళ్ళు. మెటీరియలిజం, ఈ యొక్క ధనధాన్యాల గురించి బాబా చెప్తున్నటువంటి కొన్ని కొటేషన్లు. మెటీరియలిజం హ్యాస్ ఫ్రమ్ అన్టోల్డ్ ఏజెస్ బ్రాట్ ఇన్ ఇట్స్ వేక్ వార్స్, పెసిషన్స్ అండ్ ఫైనాన్షియల్ కటాస్ట్రఫీ. ఈ ధనధాన్యాలు అన్నటువంటి ఏదైనా రాజ్యము, ఏదైనా చోటు వాళ్ళకి ధనధాన్యాలతో తొలుతవుతోందంటే ఈ రాజ్యం యొక్క రాజు ఆ ధనధాన్యాలతో తొలుతూగుతున్నటువంటి రాజ్యం మీద యుద్ధాలు చేసి వాళ్ళని గెలుచుకుని అదంతా తన రాజ్యంలో కలుపుకుంటూ ఉండేవాడు. దీనికంతా కారణం ఏమిటి? ఆ రాజ్యంలో ఉన్నటువంటి ధనాగారాలు, ఆ ధనధాన్యాలు, వాళ్ళు దాని గురించి యుద్ధాలు చేసేవారు. ఆ విధంగా అశాంతి తీసుకొచ్చేవారు. అంతే. అదే కాకుండా ఫైనాన్షియల్ కెటాస్ట్రఫీ అంటే
ధనధాన్యాలు వాళ్ళ యొక్క కొల్లగొట్టుకుంటూ ఉండేవారు. అంటే ఆర్థిక పరిస్థితిని కూడా వాళ్ళు పూర్తిగా కొల్లగొడుతూ ఉండేవారు. ఐ డోంట్ డిస్కార్డ్ అండ్ హేట్ మెటీరియలిజం బాబా చెప్తున్నారు. ఇది ధనధాన్యాలు నేనేమి వాటికి వ్యతిరేకం కాదు. ఐ మీన్ దట్ మెటీరియలిజం షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఎండ్. సాధారణంగా సామాన్య మానవులు ఏమనుకుంటారు, వాళ్ళకు ఉన్నటువంటి ధనాల మీదే ఆధారపడి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అంతే తప్ప వాళ్ళకి ఎంత ధనం ఉంటే అదే వాళ్ళకి కావాల్సినటువంటి అదే వాళ్ళ కోరిక, అదే వాళ్ళ గమ్యం కూడాను. బట్ మీన్స్ టు ఎండ్. కానీ ఆ ధనం అన్నది భగవంతుడి యొక్క అది తెలుసుకోవడానికి అది ఆ అంతంలో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అన్నటువంటి దాంతో వాళ్ళు ఎప్పుడైతే జీవిస్తారో అది వారి యొక్క ధనం కూడా ఆ భగవంతుడు తెలుసుకునేటువంటి ఆ గమ్యాన్ని చేరుకునేటువంటి ఆ మార్గం అవుతుంది. ధనం ఉండొచ్చు, కానీ ధనం మీద ఆధారపడి తన పరిస్థితిని పెంపొందించుకోకూడదు. ఆ ధనాన్ని భగవంతుడి యొక్క స్థితిని, భగవంతుడి యొక్క ఆనందం, భగవంతుడి ప్రేమతో వాళ్ళు జీవిస్తూ ఉంటే వాళ్ళకి ఆ భగవంతుడి యొక్క కృప కూడా వాళ్ళకి కలుగుతుంది. కానీ అలా చేయరు. ఆ ధనమే కావాలన్నటువంటి ఆ జీవితమే ధనాన్ని సంపాదించాలని అలాంటి వాళ్ళు దానికి అంకితం అయిపోతారు, ధనానికి అంకితం అయిపోతారు. ద హోల్ వరల్డ్ ఈస్ నౌ ఎన్మెష్డ్ ఇన్ సెన్సువల్ డిజైర్స్, ఇన్ రేషియల్ సెల్ఫిష్నెస్ అండ్ మనీ వర్షిప్. మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ చిక్కుల్లో చిక్కుకుని ఉంది. ఏమిటి? శారీరకమైనటువంటి అనుభవాలు పొందడం, తర్వాత ఏమో జాతి మత కుల భేదాలు వాళ్ళు ప్రదర్శించడం, వాళ్ళ స్వార్థపరత్వాన్ని గురించి వాళ్ళ యొక్క మతాలు కులాలు వాళ్ళు బాగుంటే చాలు అన్నటువంటి ఆ యొక్క స్వార్థపరంతో వాళ్ళు ఉండడం. అండ్ ఊరికనే ధనాన్నే వాళ్ళు ప్రేమిస్తారు, ధనాన్నే పూజిస్తారు తప్ప వాళ్ళకి అంతకన్నా ఏమి ఆ స్థితిలో ఉంది ప్రస్తుతం ప్రపంచం అంతా. వాళ్ళు భగవంతుని పూర్తిగా వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు. ట్రూ రిలీజన్ ఈజ్ అబ్యూజ్డ్. నిజమైనటువంటి ఈ రిలీజన్, ఈ మతాలు ఎందుకు వచ్చాయి? భగవద్జ్ఞానాన్ని పొందడానికే ఈ మతాలు ఉన్నాయి. అందరూ భగవద్జ్ఞానం గురించి వచ్చామని అనుకుంటూ ఉంటారు, కానీ దాన్నే వాళ్ళేమో ఆ భగవంతుణ్ణే వాళ్ళు నిందిస్తూ ఉంటారు. ఆ ధనాన్ని ప్రేమిస్తారు, భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు. మ్యాన్ సీక్స్ లైఫ్ అండ్ ప్రీస్ట్ యూజువల్లీ గివ్ హిమ్ ఏ స్టోన్. భగవంతుడు ఉన్నాడని వాళ్ళు మందిరాల్లోకి, మసీదుల్లోకి, చర్చిల్లోకి పెడతారు. కానీ అక్కడ ఉన్నటువంటి పూజారులు, తర్వాత ముల్లాలు, తర్వాత ఆ ఫాదర్లు వాళ్ళంతా భగవంతుడి బదులు వాళ్ళకి రాళ్ళు ఇస్తూ ఉంటారు అని బాబా ఈ యొక్క పూజారులు వీళ్ళ గురించి చాలా కృషి చేసేవారు. ఆ పూజారులు వాళ్ళకి ధనమే ముఖ్యం, కానీ దేవుడు ముఖ్యం కాదు. వాళ్ళ ద్వారా భగవంతుడిని తెలుసుకోవచ్చని వాళ్ళు నమ్మించి ఆ ధనవంతుల దగ్గర నుంచి ధనాన్ని తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అంతా కూడా ధనం మీదే దృష్టి తప్ప భగవంతుడి మీద లేదు. వాళ్ళు ఆ ధనాన్ని తీసుకుని వాళ్ళకేమో భగవంతుడి బదులు రాళ్ళని ఇస్తూ ఉన్నారు. ద కండిషన్ ఆఫ్ ద వరల్డ్, ద స్ట్రైఫ్ అండ్ అన్సర్టనిటీ that is everywhere, the general dissatisfaction with and rebellion against any and every situation shows that the ideal of material perfection is an empty dream. అందరూ ఈ ధనాన్ని ఆశించుకుంటూనే ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రతి చోట కూడా పోరాటాలు, శత్రుత్వాలు ఇవన్నీ పెంచుకుంటున్నారు. అది వాళ్ళకి జీవితంలో సంతృప్తి ఎలా కలుగుతోంది? వాళ్ళకి ఆ యొక్క ధనం ద్వారా వాళ్ళు సంతృప్తి పొందుతూ ఉంటారు. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు వ్యతిరేకంగా ఉంటారు, కానీ వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది? అదేమో ఊరికనే ధనధాన్యాలు సంపాదించుకోవడం తప్ప అలాంటి
ఆ ధనంలో ఎంత దాకా ఉంటుంది వాళ్ళకి తృప్తి, మరణించేదాకా వాళ్ళ ధనాన్ని, వాళ్ళ పరిస్థితిని పొందుతారు. కానీ దాని ద్వారా కూడా ఎంప్టీ డ్రీమ్ అన్నారు. అది పూర్తిగా ఖాళీ అవుతున్నటువంటి ఈ కల, ఈ ధనం అన్నది. దాని గురించే వాళ్ళు బతుకుతూ ఉంటారు. బికాజ్ అదర్‌వైజ్ ద ఇంక్రీజ్డ్ మెటీరియల్ వెల్ బీయింగ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ విచ్ సైన్స్ హాస్ బ్రాట్ అబౌట్ వుడ్ హావ్ ప్రొడ్యూస్డ్ కంటెంట్‌మెంట్ అండ్ సాటిస్ఫాక్షన్. వీళ్ళకి ఆ యొక్క ధనాల మీద ఆనందమే ఉంది తప్ప, వాళ్ళకి ఎంత ధనం ఉంటే వాళ్ళకంత ఆనందం. ఎన్ని అదే విధంగా వాళ్ళు ఈ ఈ సైన్స్, ఈ శాస్త్రోక్తంగా ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్‌లు వాటిని కూడా వాళ్ళ యొక్క తృప్తికి వాటిని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. ఈ మెటీరియలిజం మీద, ఈ ధనాన్ని మీద ఆశ కలిగిన వాళ్ళంతా కూడా. అంటే ఈ సైన్స్, ఇది శాస్త్రం అంతా అన్ని రకాలైనటువంటి మర్మాలు, మాయలు చేస్తూ ఉంటుంది కదా సైన్స్ ఎక్స్పెరిమెంట్ ద్వారా. వాటి ద్వారానే వాళ్ళు బతుకుతూ ఉంటారు. వాళ్ళ ద్వారానే వాళ్ళు ధనవంతులు అవుతూ ఉంటారు. అంతే తప్ప వాళ్ళకి భగవంతుడి అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ మిస్టేక్ టు డైవర్స్ స్పిరిచువల్ ఫ్రమ్ మెటీరియల్ కన్సిడరేషన్. ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ ఆధ్యాత్మికత నుంచి వాళ్ళు విముఖత చూపిస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఒక ధనమే ముఖ్యం కాదప్ప, ఈ ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయరు. అది ఆధ్యాత్మికత యొక్క ఉపయోగము, దాని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందన్నది వాళ్ళకేమీ అవి పట్టించుకోరు వాళ్ళు. He who is covered in materialism becomes either the greater sinner or a spiritual. ఎవరైతే పూర్తిగా ఈ ధనాన్ని సంపాదించలేనటువంటి వాళ్ళు పూర్తిగా ఉంటారో వాళ్ళు అనంతమైనటువంటి భగవత్ ప్రేమికులైనా అవుతారు, ఆధ్యాత్మిక మాస్టర్లైనా అవుతారు, లేకపోతే వాళ్ళేమో చాలా పాపాత్ములైనా అవుతారు. ఏది రెండిట్లో ఏదో ఒకటి అవుతారు తప్ప వాళ్ళకి ఈ ధనం మీద వాళ్ళకి ఏమీ ఆశలు ఉండవు. వాళ్ళు మ్యాటర్ అండ్ స్పిరిట్ అంటే పదార్థము, తర్వాత జీవితము, అంటే జీవాత్మ. ద స్పిరిచువల్ అండ్ మెటీరియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ద వైడ్లీ సెపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇవి ఆధ్యాత్మికంగా దారిలో ఉన్నట్టు వాళ్ళకేమో ధనం మీద ఆశ ఉండదు. ధనం మీద ఆశ ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆశ ఉండదు. ఇలాగ జీవితంలో ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. అంతే తప్ప దే ఆట్ టు బి ఇన్సెపరబుల్లీ యునైటెడ్ విత్ ఈచ్ అదర్. నిజంగా చేయవలసింది ఏమిటి? ఆధ్యాత్మికత, ధనము, ఈ రెండు కూడా కలిపి వాళ్ళు ఉపయోగించుకోవాలి. దేర్ ఈజ్ నో ఫండమెంటల్ అపోజిషన్ బిట్వీన్ స్పిరిట్ అండ్ మ్యాటర్ ఆర్ బిట్వీన్ లైఫ్ అండ్ ఫామ్. నిజంగా చూడవలసింది ఏమిటంటే ఈ యొక్క జీవాత్మకి ఈ ధనానికి మధ్యలో, అంటే వాళ్ళ జీవము తర్వాత రూపము, వీటిలో ఎటువంటి భేదాలు లేవు. నిజంగా చెప్పాలంటే ది అపరెంట్ అపోజిషన్ ఈజ్ డ్యూ టు రాంగ్ థింకింగ్. కానీ ఈ విధంగా ఒకదానికి ఒకటి వ్యతిరేకమని తప్పుగా ఆలోచన చేసుకుంటూ వాళ్ళేమో ఆ విధంగా జీవిస్తుంటారు. మ్యాటర్ టు యువర్ మైండ్ మ్యాటర్ ఎగ్జిస్ట్ బట్ ఓన్లీ సో లాంగ్ యాజ్ యువర్ మైండ్ ఈజ్ వర్కింగ్. ఇప్పుడు మనస్సు పనిచేస్తున్నంతసేపు ఈ పదార్థం ఉంది. కానీ కొంతమంది బతికే ఉంటారు తప్ప వాళ్ళ మనసు పనిచేయదు. అంటే మైండ్ డెడ్ అంటారు. ఈ హాస్పిటల్లో ఉంటారు. వాళ్ళు వెరిచూపులు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రపంచం గురించి ఏమీ తెలియదు. ఎందుకని? వాళ్ళ మనసు పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ మనసు పనిచేయట్లేదు. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే ఆ విధంగా ఉంటారో వాళ్ళు ద స్పిరిచువల్ మస్ట్ యువర్ మైండ్ మ్యాటర్, మొత్తం మనసు నశించాలి. వెన్ యు ఆర్ ఇన్ సౌండ్ స్లీప్ మ్యాటర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ టు యూ. నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు అనుకో, నీవు ఎంత ధనమైనా, ఎంత
ఇదేనే సార్ నీకు నీ పరిస్థితి మట్టుకు పూర్తిగా నీకు ఆ గాఢ నిద్రలో ఎటువంటి భేదం లేకుండా గాఢ నిద్రలోనే మునిగి ఉంటావు. మళ్ళీ వెలుగు వచ్చిన తర్వాతే నీ యొక్క పరిస్థితి నీకు అర్థమవుతుంది. కానీ ఎప్పుడైతే గాఢ నిద్రలో ఉంటావో ఒక్క భగవంతుడు ఒక్కడే వాళ్ళకి ఉన్నారు. అంటే వాళ్ళు కూడా లేరు, మిగతా ప్రపంచం లేదు. ఒక భగవంతుడు ఒక్కడే ఉన్నాడు వాళ్ళకి గాఢ నిద్రలో. హౌ దెన్ కెన్ యూ సే దట్ మ్యాటర్ ఈస్ రియల్? అలాంటప్పుడు నువ్వు ఈ పదార్థమే అన్నది నిజమైనది అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? నీ గాఢ నిద్రలో ఏమో అది ఉండదు, ఏది ఉండదు. నీ శరీరమే నీ శరీరంలో ఉన్నావా అనేది కూడా నీకు తెలియదు. అలాంటప్పుడు నిజంగా ఈ పదార్థమే నిజమైనది, భగవంతుడు భగవంతుడు కాదు అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ద స్పిరిట్ మస్ట్ అండ్ ఎవర్ విల్ హ్యావ్ అన్ ఇన్వాయిలబుల్ ప్రైమసీ ఓవర్ మ్యాటర్. ఈ జీవాత్మకి ఎప్పుడు కూడా చాలా శక్తి ఉంది. శక్తి అంటే ఆ పదార్థం కన్నా ఎక్కువ శక్తి ఉంది. వాటిలో అధికృతంగా ఎక్కువగా మ్యాటర్ మీదే వాళ్ళకి శక్తి ఉంది ఈ జీవాత్మకి. హౌవెవర్ ద ప్రైమసీ ఈజ్ నాట్ ఎక్స్ప్రెస్డ్ బై అవాయిడింగ్ ఆర్ రిజెక్టింగ్ మ్యాటర్, but rather by using it as an adequate vehicle for the expression of the spirit. కానీ ఈ యొక్క జీవాత్మ ఎప్పుడు కూడా అది పదార్థాన్ని వ్యతిరేకం కాదు. కానీ వాళ్ళేమో దాన్ని పదార్థాన్ని ఉపయోగించి తన యొక్క జీవితానికి మూలంగా వాళ్ళు పదార్థానికి అంటిపెట్టుకొని ఉంటారు. అంటే ఆ శరీరానికి అంటిపెట్టుకుని ఉంటారు, ప్రపంచానికి అంటిపెట్టుకుంటుంటారు. వాళ్ళ జీవాత్మ యొక్క స్పృహ ఆ విధంగానే వాళ్ళు బయటికి తెలియజేస్తూ ఉంటారు. దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ ద స్పిరిట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ క్రేవింగ్స్ అండ్ ఈస్ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ ఇట్స్ ఓన్ ట్రూ స్టేటస్. కానీ ఇది ఎప్పుడు నీకు నిజాన్ని చూపిస్తుంది అంటే జీవాత్మయే నిజమైనది అన్నది ఎప్పుడైతే నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే నువ్వు ప్రాకులాడవో, ఈ చైతన్యాన్ని చూసి ఈ ప్రపంచ దాన్ని తను అనుభవించాలన్నటువంటి ఆ పాకులాట ఎప్పుడైతే నీకు ఉండదో అప్పుడు నీకు నీ నిజమైనటువంటి స్థితిని నీకు తెలియజేసేందుకు అవకాశం ఉంటుంది. When this is achieved, an individual may have material goods, but he is not caught up in them. ఇలాంటి ఎప్పుడైతే నీకు ఇటువంటిది నువ్వు సంపాదించావో ఆ వ్యక్తి కూడా తను ధనధాన్యాల మీద ఆశ పెట్టుకుని అదొక్కటే ఉందని అతను అందులో మునిగిపోయి ఉండడు. ఆధ్యాత్మికంగా కూడా అతను పురోగతి చేసేందుకు అవకాశం ఉంది. మెటీరియల్ things become good or bad according to whether they help or hinder the manifestation of divinity through them. ఈ మానవుడి యొక్క ఈ ఆధ్యాత్మికతనండి తర్వాత లేకపోతే ధనాన్నేనండి, ఇవి రెండు కూడా దేనికి తనలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క ప్రకటీకరణ చేసుకోవడానికి అవేమి రెండు అడ్డు కాదు. కానీ అది ఒకటి ఉంటే రెండోది ఉంటే ఒకటి, ఈ మొత్తం రెండు కూడా ఉన్నప్పటికీ తన యొక్క ఆధ్యాత్మికమైన ఉన్నతిని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. వాళ్ళకి నిజంగా తను ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వాడు అన్నటువంటి సంగతి, వాళ్ళలో ఉన్న పరమాత్మ ఉన్నాడు అన్నటువంటి సంగతి వాళ్ళకి తట్టదు. సిన్స్ ద ఫిజికల్ బాడీ అండ్ అదర్ మెటీరియల్ థింగ్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద లైఫ్ ఆఫ్ ద స్పిరిట్. నీకు ధనం ఉండనండి, తర్వాత సంపద ఉండనండి, ఇవి రెండు కూడా నీకు నీ యొక్క జీవాత్మ యొక్క జీవితాన్ని జీవించడానికి అద్భుతంగా జీవించడానికి ఉపయోగించుకోవచ్చు. ట్రూ స్పిరిచువాలిటీ డస్ నాట్ టేక్ ఎనీ హాస్టైల్ యాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్, బట్ సీక్ ఎక్స్ప్రెషన్ ఇన్ అండ్ త్రూ దెమ్. ఈ యొక్క తన యొక్క ఈ జీవాత్మ నిజమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నాడు అంటే దానికి ఈ ధనాల మీద కానీ తర్వాత తన యొక్క జీవాత్మ మీద కానీ ఈ రెండిటికి కూడా అతను వాటి ద్వారానే అనుభూతిని పొందడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప అది ఆ విధంగా ఉపయోగించుకుంటాడు తప్ప
దానికి వ్యతిరేకంగా ఉండడు. ఎప్పుడైతే ఈ శరీరం మట్టి ఈ సంపద అంతా ఈ శరీరం ద్వారానే భగవంతుని తెలుసుకోవాలని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, అతను దేనికి కూడా వ్యతిరేకం చెందడు. అన్నిటిని కూడా సమానంగా తీసుకొని అతనిలో ఉన్నటువంటి జీవాత్మ యొక్క బాహ్య ప్రకటీకరణ చేసుకోవడానికి ఉపయోగించుకుంటాడు. మ్యాటర్ ఈజ్ అండర్‌స్టూడ్ త్రూ ద మైండ్ ఆర్ ద ఇంటలెక్ట్ వర్కింగ్ అపాన్ డేటా గివింగ్ త్రూ ది డిఫరెంట్ సెన్సెస్. ఈ ఈ పదార్థం అనేటువంటిది దేని ద్వారా అర్థం చేసుకుంటున్నాడు అంటే, పదార్థం అంటే ఈ విశ్వాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాడు అంటే, తన యొక్క తెలివితేటల మీద ఆధారపడి తన యొక్క అనేక రకాలైనటువంటి అతనికి ఆధ్యాత్మిక సెన్సెస్ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఈ సెన్సెస్‌ను ఉపయోగించి తనలో ఉన్నటువంటి ఆ జీవాత్మ యొక్క అనుభూతిని అర్థం చేసుకుని జీవించేందుకు అతన్ని ఆ విధంగా ఉపయోగించగలుగుతుంటాడు అతను. కానీ ద బెస్ట్ అప్రోచ్ ఫర్ ది అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ త్రూ ద హార్ట్ అండ్ నాట్ త్రూ ద మైండ్. బాబా ఇక్కడ నిజమైనటువంటి సంగతి చెప్తున్నారు. ఈ ఈ జీవాత్మ ఎలాగైతే తన హృదయాన్ని ఉపయోగించి తన మైండ్ ద్వారా హృదయాన్ని ఉపయోగించి తన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిని స్పిరిట్ తనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవాత్మని తెలుసుకుంటాడు. అది చాలా ఉత్తమమైనటువంటి మార్గము అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ మాయ గురించి కొన్ని కొటేషన్స్ ఇస్తున్నారు బాబా. మాయా is the falsity of the process of thinking that manifests through the 3 worlds of creation. ఇప్పుడు 3 ప్రపంచాలంటూ మనకు ఉంటాయి. ఏమిటి? భౌతిక ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచము. ఈ 3 ప్రపంచాలని ఉపయోగించి మాయ అనేది అది ఒక అర్థాన్ని వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ సృష్టిని ఉపయోగిస్తారు వాళ్ళు. ఇట్ ఈస్ దిస్ మాయా దట్ కన్విన్సెస్ ది జీవాత్మ. అంటే ఈ జీవాత్మ అంటే ఆధ్యాత్మిక ఉన్నతి లేనటువంటి మానవ జీవాత్మ. దట్ ది క్రియేషన్ ఈజ్ రియల్ అండ్ దట్ ఇట్స్ గ్రాస్ సటల్ అండ్ మెంటల్ ఫామ్ ఈజ్ రియల్. ఎప్పుడైతే నువ్వు ఈ జీవాత్మ అర్థం చేసుకుంటుందో, మానవుడు అర్థం చేసుకుంటాడో, అంటే మానవుడు అంటే ఆధ్యాత్మికంగా వృద్ధి పొందినటువంటి సామాన్య మానవుడు జీవాత్మ అర్థం చేసుకుంటాడు అంటే, అది ఈ క్రియేషన్ అన్నది సత్యం కాదు. అండ్ నా యొక్క భౌతికమైనటువంటి సూక్ష్మమైనటువంటి మానసికమైనటువంటి రూపాలు కూడా ఇవే నిజమని నమ్మినప్పుడు అతను జీవాత్మ అతను జీవిస్తూ ఉంటాడు. అది నిజంగా దాని యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫాల్స్. అది ఇవన్నీ కూడా మొత్తం ప్రపంచం అంతా మాయలో నుండి ఉంది అన్నటువంటి తన ఊహాగానాన్ని ఉపయోగించి ఎప్పుడైతే చేస్తాడో అతను ఆధ్యాత్మికంగా 3 శరీరాల్ని ఉపయోగించి ఈ యొక్క ఆధ్యాత్మిక ఈ మాయని గెలిచి భగవత్ మార్గంలోకి అతను వెళ్ళగలుగుతాడు. ఈ 3 మార్గాలు ఏమిటి? దాని భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరం. ఈ రెండింటిని అవి నిజం కావు అని వాటిని తెలుసుకుని వాటిని అవి ఊహాగానమే తప్ప అవి నిజం కాదని తెలుసుకుని ఈ మాయని దాటి అతనేమో భగవంతుడి వైపు మార్గాన్ని వెళ్ళడానికి అతను ఉపయోగించాడు. టు అండర్స్టాండ్ మాయా ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈస్ టు నో హాఫ్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ ది యూనివర్స్. ఈ విషయంలో ఈ మాయని కనుక నువ్వు అర్థం చేసుకున్నట్టయితే, ఆ మాయ ఏమిటి? అజ్ఞానం యొక్క మార్గం. దాన్ని కనుక నువ్వు అజ్ఞానం అని తెలుసుకున్నట్టయితే, ఆ మాయని కనుక నువ్వు అర్థం చేసుకున్నట్టయితే సత్యం నీకు తెలిసిపోయినట్టే. ఈ విషయంలో మాయ ఈజ్ నాట్ ఇల్యూషన్. మాయ అనేది భ్రమ కాదు. మాయ అనేది ఇట్ ఈజ్ ఏ క్రియేటర్ ఆఫ్ ఇల్యూషన్. ఆ మాయ అనేది నీకు భ్రమ కలిగించే దానికి సృష్టిస్తోంది అంటే మాయ ఈజ్ నాట్ అన్రియల్. ఇట్ ఈస్ దట్ which makes the real appear unreal and the unreal appear real. ఈ మాయ అనేది నీకు ఏం చేస్తోందంటే సత్యాన్నేమో అసత్యం కింద, అసత్యాన్నేమో సత్యం కింద గ్రహింపు చేస్తున్నట్లాగా
నీకు అదేమో నీకు ఆ మార్గాన్ని ఆ మార్గంలోకి తీసుకెడుతోంది. అంతే తప్ప ఈ మాయ ద్వారా నువ్వేమో భగవత్ జ్ఞానాన్ని పొందడానికి నిన్ను అడ్డంకుగా నీ మనస్సు అడ్డంకుగా నిలుస్తోంది. ఒక్క హృదయమే మనస్సుని ఆ భగవంతుని తెలుసుకోగలదు అన్నటువంటి సత్యాన్ని కూడా అది మరిపింపజేస్తోంది. రిమెంబర్, మాయా డస్ నాట్ మీన్ దిస్ వరల్డ్ అండ్ ఇట్స్ అఫైర్స్. మాయ అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అఫైర్స్ కాదు. ద ఇల్యూషన్ దట్ దిస్ వరల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇట్ ఈజ్ రియల్. మాయ ఏం చేస్తోంది? ఈ ప్రపంచమే సత్యము, ఇదే సత్యం అన్నది అన్నట్టుగా నీకు తెలియజేస్తోంది. ఈ ఒక్క కొటేషన్ చదివి ఆపేస్తానమ్మా. అండ్ ఫర్ ఫీలింగ్ హ్యాపీ ఆర్ అన్హ్యాపీ ఓవర్ సర్టన్ కండిషన్స్, నువ్వు కొన్ని పరిస్థితుల్లో నువ్వు ఆనందంగా ఉండొచ్చు, లేకపోతే విచారగ్రస్తంగా ఉండొచ్చు. ఇది చేసేది ఏమిటి? ఆ మాయే. ఈజ్ మాయ. అదే మాయే చేస్తాం. The more I try to release people from Maya clutches, the more they strive to draw them into her net and create opposition. బాబా చెప్తున్నారు, మిమ్మల్ని మాయ యొక్క కబంధ హస్తాల నుంచి నేను రక్షించడానికి ఎంత దాకా ప్రయత్నం చేస్తున్నానో, మాయ కూడా తన యొక్క శక్తిని ఉపయోగించి నిన్ను తన వైపు తిప్పుకోవడానికి ఈ మాయ కూడా అంత ప్రయత్నం చేస్తోంది అని బాబా ఇక్కడ చెప్పారు. అమ్మ పద్మావతి గారు ఇక్కడితో ఆపేస్తానమ్మా. 5:07 జై బాబా. జై బాబా. జై బాబా. మంచి బాబా కొటేషన్ మాకు చదివి వినిపించారు. థ్యాంక్ యూ అండి.